ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ప్రియా, ఏంటి ఇలా వచ్చావు? నీకోసమే. నువ్వు పెట్టిన గోరింటాకు చూడు ఎంత బాగా పండిందో. గోరింటాకు పెట్టేటప్పుడు మనసులో ఇష్టమైన వాళ్ళని తలుచుకుని పెడితే ఎర్రగా పండుతుందని అమ్మ చెప్పింది. మరి నువ్వు ఎవరిని తలుచుకుని నాకు గోరింటాకు పెట్టావు? ఇంకెవరు? నా గుండెల్లో గుడి కట్టినా నిన్నే తలుచుకున్నాను ప్రియా. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మా అమ్మ చెప్పింది తెలుసా? అంటే నేను మంచి మొగుణ్ణే కదా? మా అత్తయ్య తీర్చిదిద్దిన మంచి అబ్బాయివి. ఆ తర్వాత మంచి మొగుడివి. అవును, నిజమే ప్రియా. అమ్మ నన్ను మనిషిగా మార్చింది. నీ ప్రేమ విలువ తెలిసేలా చేసింది. నువ్వు గోరింటాకు పెట్టిన ఈ చేతులకు కృష్ణ, నువ్వు నన్ను మోసం చేసినా నాకు కోపం లేదు. నిన్ను మార్చుకుని పెళ్లి చేసుకుందామని నీకు పిఏగా వచ్చినప్పుడు నాకు కోపం రాలేదు. నీ మీద కోపం వచ్చినా నా ప్రేమ మీద ఎప్పుడూ కోపం రాలేదు కృష్ణ. ఆ రోజు నీలో కరిగిపోయింది నేను కాదు, నా మనస్సు. ఆ క్షణమే నేను నీకు భార్యగా, నువ్వు నాకు భర్తగా నా మనసు నిర్ణయించుకుంది. అంటే ఆ రోజే మన పెళ్లి జరిగిందా ప్రియా? అవును, ఆ క్షణం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే పెళ్లి మంత్రాలు. చెయ్యి చెయ్యి కలిపిన ఆ క్షణమే తలంబ్రాలు. ప్రేమించి నీ ఒడిలో ఒదిగిన విరహ క్షణాలే సన్నాయి మేళాలు. అంటే మనకి పెళ్ళైపోయిందా ప్రియా? పెళ్ళైపోవడం ఏంటి, మనకి 2 పిల్లలు కూడా, ఒక బాబు ఒక పాప. అవునా? మరి పాప పేరేంటి? రాణి, రానమ్మ. ఆహా, మరి బాబు పేరేంటో? కృష్ణ. హే, నా పేరు పెట్టావా? అంటే మొగుడిని రోజు పేరు పెట్టి పిలుస్తావా? నా కొడుకుని క్రిష్ అని పిలుస్తా. నిజమే, నేను కూడా నీలాగే ఊహించుకున్నాను. కాకపోతే పిల్లల విషయంలో కొంచెం డిఫరెంట్. ఎలా? నేను కూడా 2 పిల్లలు అనుకున్నాను. కాకపోతే 2 ఆడపిల్లలే. వాళ్ళ పేర్లేంటి? ప్రేమ శాపం కాదు, వరమని నా కళ్ళు తెరిపించిన మా అమ్మ రానమ్మ పేరు మొదటి అమ్మాయి పేరుగా పెట్టాను. మరి ఇంకో పాప పేరు? ప్రేమంటే దేవాలయంలో వెలిగే దీపమని చూపెట్టిన నీ పేరే ప్రియా అని పెట్టాను. నీ ప్రేమలో 100 ఏళ్ల జీవితాన్ని పిల్లా పాపలతో ఊహించుకున్నాను కృష్ణ. నిజమే ప్రియా, నేను అదే ఊహించుకున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ కృష్ణ. 100 ఏళ్ళు ఊహించుకున్న మనం 7 అడుగులు నడవలేకపోతున్నాం ప్రియా. ఎర్రగా పండిన మెహందీ సాక్షిగా నీతో 100 ఏళ్ళు నడవాలి కృష్ణ. నీ పేరు చెయ్యి మీద కాదు, నా ఎదలో ఎప్పుడో ముద్రించుకున్నాను. నా మనసు నిన్ను మర్చిపోదు. నువ్వు మర్చిపోయే జ్ఞాపకం కాదు. కంటికి దూరంగా ఉండొచ్చు, కానీ మనసుకెప్పటికీ దగ్గరగా ఉంటావు. నీ జ్ఞాపకం నా మనసులో మెదిలినప్పుడల్లా నా కంటి ముందు ప్రత్యక్షమవుతావు. అమ్మ నమ్మకాన్ని చంపేసి
నేను మారలేదని అబద్ధం చెప్పి ప్రియని కావాలనే దూరం చేసుకున్నాను. ఈరోజు ప్రియ పెళ్లి పీటలు ఎక్కుతుంది అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ప్రియకి పెళ్ళైతే ఇక జీవితంలో మళ్ళీ తనని కలవలేను. ప్రేమని గెలిపించుకోలేని పిరికివాడిగా జీవితాంతం మనసు చంపుకుని బతకాలి. గుండె నిండా నీ జ్ఞాపకాలతో ఉన్న నేను మరొకరితో పెళ్లి ఎలా చేసుకోగలను? అలా అని నా తండ్రిని చంపుకోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రియను నా మనసులో నుంచి బయటికి పంపలేను. ఆ నరకాన్ని నేను తట్టుకోలేను. కృష్ణబాబు, ఈరోజు మీరేమీ తినలేదు. భోంచేదురుగాని రండి బాబు. పంకజం నాకు ఆకలిగా లేదు. బాబు, అమ్మగారు ప్రతిరోజు రాత్రి నన్నడిగే చివరి మాట ఏంటో తెలుసా? ఏంటి పంకజం? కృష్ణబాబు భోంచేశాడా అని అడుగుతారు బాబు. ఇప్పుడు నన్ను అమ్మగారు అడిగితే ఏం చెప్పమంటారు బాబు? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. అమ్మగారు, చెప్పు. కృష్ణబాబు ఉదయం నుంచి ఏమీ తినలేదమ్మా. మధ్యాహ్నం భోంచేయమని చెప్పినా చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ వద్దంటున్నారమ్మా. నేను మాట్లాడతానులే. హ్మ్. కృష్ణ, భోంచేయలేదంట. రా భోంచేద్దు గాని. వద్దమ్మా. ఏమైంది కృష్ణ? ఎందుకు డల్గా ఉన్నావు? అదేం లేదమ్మా, బానే ఉన్నాను. నీ కళ్ళల్లో ఎంత బాధుందో నాకు తెలుస్తోందిరా. అసలేమైంది? ఏమైంది కృష్ణ? అమ్మా, ప్రియకి పెళ్ళైపోతుంది. అవును, మెహందీ ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేశారని తెలిసింది. పెళ్లి కూడా జరుగుతుంది. తనేమీ సీక్రెట్గా నీలాగా పెళ్లి చేసుకోవడం లేదు కదా కృష్ణ. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటోందని నువ్వు భోజనం మానేయడమేంటి? అది కాదమ్మా, ప్రియని నేను మర్చిపో. ఓ, ప్రియని మర్చిపోయావా? ఆ? మంచిదే కదా. వీలైతే ఫోన్ చేసి మ్యారేజ్ విషెస్ కూడా చెప్పు. అమ్మా ప్లీజ్, నాకు చాలా బాధగా ఉంది. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అయినా ప్రియా పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు బాధపడాలి? ఎందుకంటే నేను ప్రియని ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను తన్నెంతగా ప్రేమించాను తనకు కూడా తెలీదు, మీకెవ్వరికీ తెలీదు. అమ్మా, నాకు మనసు లేదా?
బాధుండదా? నేను రాయి రప్పననుకుంటున్నావా? ప్రియను మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా. అంత ప్రాణంగా ప్రేమించిన వాడివి పెళ్ళెందుకు చేసుకోలేదు కృష్ణ? దండలు విసిరికొట్టి నేను మారలేదు, నాకు ప్రియ అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం పెట్టుకున్న శుభకార్యాన్ని కాదని వర్షనెందుకు పెళ్లి చేసుకుని వచ్చావు? ఆ పెళ్లి గురించి నువ్వింతవరకు సమాధానం చెప్పలేదు. ఎప్పుడు ప్రియని ప్రేమిస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి కృష్ణ? ఓర్ నాయనో, అత్తయ్య కృష్ణను కావాలని రెచ్చగొడుతుంది. ప్రియ ప్రేమ పుస్తకాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తుంది. వర్షని పెళ్లి చేసుకుని ప్రియను ప్రేమను మర్చిపోలేదు అంటున్నావు. ఇది తప్పు కదా? ప్రేమించేదొకర్ని పెళ్లి చేసుకునేదేమో ఇంకొకర్నా కృష్ణ? అంటే నువ్వు వర్ష పెళ్లి చేసుకోవడం అబద్ధమా? 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 అసలు ఆ పెళ్లి మొదలువేంటో చెప్పు కృష్ణ. ప్రియ పెళ్ళైపోతుందని బాధపడుతున్నావు. ఒక్కసారి ప్రియ పరిస్థితి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన తనని కాదని తన కళ్ళ ముందు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొస్తే ఆ ప్రేమికురాలి మనసు ఎంత విలువెల్లాడిపోతుందో ప్రేమికుడుగా నీకు తెలీదా? ప్రేమించేది ఒకరినే, ఒకరి మీదే ప్రేమ పడుతుంది. అదే జీవితాంతం మనసులో ఉంటుంది. నీ ప్రేమని చంపుకోలేక ప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కన్న తండ్రి చస్తాను అని బెదిరిస్తే అప్పుడు ప్రియ పెళ్లి కొప్పుకుంది. నీది మనసైతే ప్రియది కాదా? నువ్వు హ్యాపీగా వర్షాన్ని పెళ్లి చేసుకున్నావు. నీకెందుకు పెయిన్? ఉంటే ఆ ప్రియకుంటుంది. ముందు తనని ప్రేమించినట్టు నటించి మోసం చేసి తర్వాత తన సిన్సియర్ ప్రేమని అర్థం చేసుకుని ప్రేమించిన నీకే ఇంత బాధుంటే మొదట్నుంచి నువ్వే తన ప్రాణంగా ప్రేమించిన ప్రియ ఇప్పుడు క్షణక్షణం ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించావా? అయినా ఇప్పుడు నువ్వు ప్రియని మర్చిపోలేకపోతున్నావు అంటే వర్ష అంటే ఇష్టం లేదా? లేదా మీరిద్దరూ సంతోషంగా లేరా? చెప్పు కృష్ణ, వర్షకు నీకు మధ్య ప్రేమ లేదా? సఖ్యత లేదా? అమ్మో, అత్తయ్యకి కృష్ణ దొరికిపోయాడు. ఈ బ్రెయిన్ వాష్ కి కృష్ణ బయటపడితే నా బ్రతుకు బస్ స్టాండే. అంటే నువ్వు వర్ష చేసుకున్న పెళ్లి? అమ్మ ప్లీజ్, నీ ఒక్కొక్క ప్రశ్న నా గుండెల్లో గుణపం దింపుతున్నట్టుగా ఉంది. ప్రియ నన్ను ప్రాణంగా ప్రేమించింది, అది నిజం. నేను తనని మోసం చేశాను, అది నిజం. నువ్వు నన్ను మనిషిగా మార్చవు. ప్రియ సేవలు నాలో నిజమైన ప్రేమికుణ్ణి బయటికి తీసుకొచ్చాయి. కానీ 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 ఏంటి? కనీసం ఇప్పటికైనా నీ మనసులో ఉన్నది చెప్పు కృష్ణ. చెప్పు కృష్ణ, చెప్పు.
నీకు ఈ అమ్ముంది. చెప్పు, అదేదైనా పర్వాలేదు. చెప్పు చెప్పు కృష్ణ. ఆ రోజు ఏం జరిగింది? ప్రియని కాదని వర్షాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పు కృష్ణ, చెప్పు. అమ్మా, ఆ రోజు పెళ్ళి. చెప్పు కృష్ణ. ఆ రోజు వర్ష మెడలో ఇష్టపడి తాళి కట్టాను, ఈ రోజు ఇష్టం లేదు, డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పు. అత్తయ్య, మీ కొడుకుని విడాకులు ఇవ్వమని చెప్పండి. ఆ రోజు వద్దు వద్దు అన్నా తాళి కట్టాడు, ఇప్పుడేమో ప్రియ కావాలంటున్నాడు. అలాగే డైవోర్స్ ఇచ్చేమనండి. నేను ఏ నుయ్యో గొయ్యో చెట్టో పుట్టో చూసుకుంటాను. వర్ష, ఐఎమ్ సారీ. ఈరోజు బాగా డిస్టర్బ్ అయ్యాను. నేనేం మాట్లాడాను నాకే అర్థం కావట్లేదు. సారీ అమ్మా, సారీ అమ్మా. కృష్ణ, అమ్మయ్యా, సమయానికి నేనొచ్చి కృష్ణని డైవర్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే కృష్ణ తనకి తెలిసినంత వరకు నిజం చెప్పేసేవాడు. గంటం గడిచింది. నీ మనసు నిండా ప్రియే ఉందని నాకు తెలుసు కృష్ణ. ఎవరి నిర్ణయం ఎలా ఉన్నా ఆ దేవుడి నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరికి ఏ న్యాయం చేయాలో డిసైడ్ అవుతుంది. లవర్ బాయ్ కాలింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫియాన్సీ. ఏంటి సార్ ఈ మార్నింగ్? గుండెల్లో వాయుగుండం స్టార్ట్ అయింది కావేరి. అవునా? నైట్ నిద్రపోలేదా? నువ్వు నిద్రపోనిస్తే కదా. నీ అమాయకపు నవ్వుల్లో ఉన్న మత్తు నాకు 1000 వెన్నెల కాంతులు. వాహ్ 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 వాహ్, క్యా బాత్ హై జహాపనా. నీ పెదాల్లో నుంచొచ్చే ప్రతి మాట నా గుండెల్లో అలజడి రేపే ప్రళయ తూట కావేరి. మహానుభావా, ఏంటి ఈ పొగడ్తల వాయుగుండం? ఆ వాయుగుండం నిన్ను తాకి తుఫాన్లా మారడానికి తహతహలాడుతుంది కావేరి. ఆ తుఫానులన్నీ పెళ్ళయ్యాకే పోలీస్ బాబు. అంటే అంతవరకు ప్రళయ తుఫాన్ని ఏ తీరం దాటించాలి ప్రియతమా? నేనిక్కడ మీరక్కడ, నేనేం చేయగలను రోమియో? జూలియట్ని కలవాలని తహతహలాడుతున్న ఈ ప్రేమికుణ్ణి నీ తీరానికి రప్పించుకోలేవా? అంటే ఏంటి? నేను అర్జెంటుగా బయటికి రావాలి, అంతేనా? అర్థం చేసుకున్నావు. ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిందేమో. కావేరి, నీ ప్రేమ కథకు బిగ్ స్ట్రోక్ ఇస్తున్నాను. ఈ దెబ్బకు నీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ నీకు బావ, నాకు మొగుడు అవుతాడు. కళ్యాణ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? కావేరి కోసం వెయిటింగ్ కార్తిక. ఫోన్ చేయొచ్చు కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అర్జెంట్ అయితే నేను అన్నయ్యకో అమ్మకో ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కోమంటాను. వద్దు కార్తిక,
తను ఖచ్చితంగా రాదు కళ్యాణ్. ఏమన్నావ్? నువ్వు విన్నది కరెక్టే. కావేరి ఎక్కడో వేరే చోట బిజీగా ఉంది, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేనిలా నెగటివ్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఒక ఫ్రెండ్గా, నన్ను ప్రేమించిన వ్యక్తిగా నువ్వంటే నాకు రెస్పెక్ట్. నీలాంటి సిన్సియర్ లవర్స్ మోసపోవడం నేను తట్టుకోలేను కళ్యాణ్. కార్తిక, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమ సక్సెస్ కాదు అంటున్నావు, నా ప్రేమ గొప్పది అంటున్నావు, కానీ డైరెక్ట్గా మ్యాటర్ చెప్పట్లేదు. పూసగుచ్చినట్టు చెప్పడానికి నువ్వేం పిల్లాడివి కాదు, పోలీసువి. కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి కళ్యాణ్. అసలు కావేరి నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? కావేరి నన్ను అవాయిడ్ చేయడం ఏంటి? చెప్పిన టైంకి రాకుండా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంది? ప్రేమించినవన్నీ చులకనగా చూస్తే అది ప్రేమలా అవుతుంది. అసలు ప్రేమంటే యూజ్ అండ్ త్రోలా తీసుకుంటుంది ఆ కావేరి. కార్తిక, స్టాప్ ఇట్. కావేరి గురించి నాకు తెలుసు, ఇంకేం మాట్లాడుకో. తను ఎప్పటికీ నన్ను అవాయిడ్ చేయదు, నువ్వు ఇలా మాట్లాడుకో. తను నా చెల్లెలు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుందో, ఈ టైంలో తను ఎక్కడుంటుందో అక్కగా నాకు మాత్రమే తెలుసు కళ్యాణ్. సరే, తను ఇప్పుడు ఎక్కడుందో చెప్పు. ఏమో తెలీదు, అది నువ్వే కనుక్కోవాలి కళ్యాణ్. నా చెల్లెల గురించి నేనిలా మాట్లాడడం సంస్కారం కాదు, కానీ నీ గురించి మాత్రం నేను పట్టించుకుంటాను. ఎవరైనా నిన్ను చీట్ చేస్తే అస్సలు సహించను. చీట్ చేయడం ఏంటి? కళ్యాణ్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. కావేరి మీద డౌట్ఫుల్ గా చెప్పాల్సింది మొత్తం చెప్పాను. ఈ సిద్ధపప్పు గడికి అర్థమైందో లేదు, ఒకవేళ అర్థమైనా బయటపడడం లేదా? అసలు కావేరి మీద డౌట్ వచ్చిందా రాలేదా? అనుమానం అనేది స్లో పాయిజన్ కదా, మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక్క చుక్కే కదా బాడీలోకి ఎక్కించింది, ఇంకా చాలా చుక్కలున్నాయి. ఇప్పుడు అనుమానం అనే చుక్క మాత్రమే వదిలాను, తర్వాత అవమానం అనే చుక్క వేస్తాను. ఆ తర్వాతది చెప్పను, చేసి చూపిస్తాను. అదిగో మాటల్లోనే వచ్చాడు.
ఏంటి దెయ్యం మాస్క్తో వచ్చాడు? మొహం చూపించడా? మనుషుల్ని చంపడానికి సీక్రెట్ కోసం ఇతను మాస్కులు పెట్టుకుంటాడు. మనం మాస్కులు లోపల పెట్టుకుంటాం, బయటికి నవ్వుతూ ఉంటాం. అతనికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. మొహం చూడకుండా కాంట్రాక్ట్ ఎలా ఇస్తాం? ఏమయ్యా మాస్క్ది? మేడం నిన్ను చూడాలంటున్నారు కదా. నా పేరు అవతార్. అవతార్ సినిమా చూసి పెట్టుకున్నావా? విచిత్రంగా ఉంది. ఇంటి పేరు లాంటివి ఏం లేవా? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి పిలిచారా, మర్డర్ చేయడానికి పిలిచారా? గుడ్ జోక్. అవతార్ భాటియా. నైస్ టు మీట్ యూ. నువ్వు మర్డర్ చేయాల్సిన వ్యక్తి ఫోటో జాగ్రత్తగా చూడు. మర్డర్ చేయాల్సింది ఒకరినా ఇద్దరినా? లేడీయా జెంటా? ఆ ఫోటోలో ఉన్నవాడు నా హస్బెండ్. అతన్నే మర్డర్ చేయాలి. మరి ఈ ఫోటో ఎందుకు ఇచ్చారు? అడవిలోకి వెళ్లే ముందు పులులు సింహాలు ఉన్నాయని హెచ్చరిక బోర్డు పెడతారు కదా. అవును, పెడతారు. ఆవిడ పేరు రాణమ్మ. తన కొడుకుని మర్డర్ చేయబోతున్నావు కాబట్టి ఆవిడతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి ఫోటో ఇచ్చారు. అంతే కదా మేడం? మీకు అర్థమైంది, తనకు అర్థం అవ్వాలి కదా. ఓ, ఈవిడ అంత డేంజరా? పనిలోకి దిగాక ఎంత డేంజరో నీకే అర్థం అవుతుంది. ఈవిడ ఫోటో చూపించి నన్ను భయపెడుతున్నారు. వర్ష ఏం చదువుకుంది? మేడం, వర్ష గారు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వాళ్ళ నాన్నగారి పేరు మహిధర్. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు? కరోనా టైంలో చనిపోయారని ఒకసారి నాతో చెప్పారు మేడం. సరే, నేను ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ అడిగినట్టు ఎవరికి చెప్పకండి. అలాగే మేడం. ప్రియా, చెప్పు ప్రియా. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుందని గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అత్తయ్య. పెళ్ళెక్కడ ప్రియా? చీరాల నరసింహస్వామి టెంపుల్ అంట. భయపడకు. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే మీ నాన్న కోసం పెళ్లిపెట్లు ఎక్కుతున్నావు. ఆ తర్వాత అలాగే అత్తయ్య, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఉంటానత్తయ్య. ఓకే ప్రియా. నా ఫోన్ ఎక్కడ మర్చిపోయాను?
దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎన్నిసార్లు కాల్ చేశాడో ఏమో. సారీ డార్లింగ్, వచ్చేస్తున్నా. వీడికి ఇంకా కావేరి మీద కోపం రాలేదా? డౌట్ రాలేదా? ఈ పప్పు చారుకి కావేరిలో బాగా కనెక్ట్ అయినట్టుంది. వీడింకా వెళ్ళిపోడేంటి? ఓకే, నేను స్టేషన్కి వస్తున్నాను. అమ్మయ్యా, వావ్, వాట్ ఎ టైమింగ్. ఎస్, ఈ ఇద్దరిని కలవకుండా చేశాను. సెల్ ఫోన్ ప్లాన్ ఎలాగో సక్సెస్ అయింది. కార్తీక, నువ్వు కత్తి. ఇక్కడే ఉంటానన్నాడు. లేట్ అయ్యానని వెళ్ళిపోయి ఉంటాడేమో. సమయానికి ఫోన్ కూడా లేదు. ఛ! కావేరి, ఇంతకు ముందు కళ్యాణ్కు అనుమానమనే స్ట్రోక్ ఇచ్చాను. ఇప్పుడు నీకిస్తాను. ఎవరేం చెప్పినా వెనక ముందు ఆలోచించకుండా కోపంతో ఊగిపోయే సైకలాజికల్ ప్రాబ్లం నీకుంది కదా. నా ప్లాన్ కి ఫాస్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మీరు ఎస్ఐ గారు లవర్ కదా? మీకెలా తెలుసు? 2-3 సార్లు మిమ్మల్ని ఎస్ఐ గారిని కేఫ్లో చూశాను కదా మేడం. సార్నైతే చాలా సార్లు చాలా మంది అమ్మాయిలతో చూశాను మేడం. హలో, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అవును మేడం, సార్కి చాలా మంది లవర్స్ ఉన్నారు మేడం. అలా వచ్చిన లవర్స్లో మీరొకరు. అందుకే గుర్తుపట్టి మాట్లాడుతున్నాడు మేడం. ఎందుకు కొట్టారు మేడం? నేను చేసుకోబోయే కళ్యాణ్కి లవర్స్ ఉన్నారని అబద్ధం చెప్తావా? మేడం సారీ, చూసి చెప్పాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనవసరంగా చెప్పానా అని. మీ ఇష్టం, మీకు ఏమైతే నాకెందుకు? మీ కర్మ. మేడం మీరు చెప్పినట్టే చెప్పాను మేడం. వెరీ గుడ్. నీ పర్ఫార్మెన్స్ కి నేనిచ్చే టిప్ డబుల్ టిప్. థ్యాంక్స్ మేడం. అమ్మయ్యా, వీళ్ళ మనసులో అనుమానమనే సీడ్స్ వేశాను. అవి అలా అలా మొలకెత్తి ఇద్దరు విడిపోతారు. నా టార్గెట్ ఫినిష్ అయింది. కార్తిక, నువ్వు కత్తి. తక్షక, ఈ నృత్యంతో నా కోరల్లో విష అంబుది కెరటాల్లాగా ఎగసి పడుతుంది. ఎందుకు ఆపేశావు? నీ విష కెరటాలు శత్రువుని తాకకుండా రానమ్మ ఆత్మబాంధవు అడ్డుకట్ట కడుతున్నాడు తామసి. తక్షక, ఆ స్వామీజీ మన పగకు అడ్డుపడితే ముందు ఆ స్వామీజీకే ప్రాణ విముక్తి చెయ్యాలి. దానికంటే ముందు నీ చూపుల నుండి రానమ్మ బిడ్డను కాపాడడానికి అడ్డుపడే దివ్య ఔషధాన్ని తయారు చేస్తున్నాడా స్వామీజీ. అచ్చికి బుచ్చికి
ఆ దివ్య ఔషధిని మలినం చేసి దాని శక్తిని హరింపజెయ్యాలి. తక్షణమే వెళ్ళు తక్షక. జయహో అష్టనాగాయ నమః. నా దివ్య నాగమణిని కొల్లగొట్టడానికి ఆ రాణమ్మకి మార్గం చెప్పి నాకు తీరని ద్రోహం చేశావు. అయినా సరే నీ మీద ఆగ్రహించలేదు. ఎందుకో తెలుసా? జ్ఞాన పుంగవుడివని, పరమ శివ భక్తుడివని నా ధర్మాన్ని నేను పాటించాను. నా ఉనికికే ఉప్పు పాతర వేసిన వాళ్లను కాపాడుతున్న నీపైన అనుగ్రహ వీక్షణం చచ్చిపోయింది. ఇక నా ఆగ్రహ విషజ్వాలల్లో నిన్ను మసి చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. పరమేశ్వర, నా బిడ్డని పాముగండ నుంచి కాపాడిన స్వామీజీని నువ్వే కాపాడాలి. స్వామి ఎక్కడికెళ్ళుంటారు? ఆ నది దగ్గరికి వెళ్ళారేమో. హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహా. శివయ్య! స్వామి! అయ్యో స్వామి! స్వామి! స్వామీజీ, ఈరోజు ఆ రాణమ్మ బిడ్డల్ని కాపాడుకునే దివ్య ఔషధిని నువ్వు ఇవ్వలేవు. ఇదే నీ మరణ శాసనం. त्रिलोचनाय हस्तांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नन्दाकिनी सलिल चन्दनच्युताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय శివయ్య! నా ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు. ప్రాణమ్మకు నువ్వు ఆజ్ఞాపించిన కబురు చెప్పందే నా ప్రాణం పోకూడదు. శివయ్య, నా ప్రాణం పోకూడదు. హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర.
తక్షక, ఆ స్వామీజీ మరణం ఆ రాణమ్మ పిల్లల మరణానికి శాసనం. ఇక నా పగని ఎవ్వరూ ఆపలేరు. స్వామి, స్వామి, శివయ్య, కాసేపు నా ప్రాణాన్ని కాపాడు శివయ్య. శివయ్య, శివయ్య. స్వామి, 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 స్వామి. రాణమ్మా, వచ్చావా రాణమ్మా? స్వామి, ఏమైంది స్వామి? స్వామి లేవండి స్వామి. స్వామి, అయ్యో స్వామి, నా భవిష్యవాణి నిజమైపోయింది భగవంతుడా. రాణమ్మా, రాణమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్వామి, నేను మిమ్మల్ని ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. వద్దు రాణమ్మా. అయ్యో, అయ్యో, ఉండండి. అయ్యో, వద్దు, వద్దు రాణమ్మా. అయ్యో, సిగ్నల్ రావడం లేదే. రాణమ్మా, శివుడు ఆజ్ఞ లేనిదే శివైనా కొట్టదు అంటారు. అయ్యో, ఆ తామసి కాటు విధి లిఖితం. అయ్యో, లేదు లేదు స్వామి, హాస్పిటల్ కి తీసుకువెళ్తారు పదండి. నా పిల్లల చావుల విధి రాతనే తిరగరాశారు మీరు. అంతటి జ్ఞాన సంభూతులు మీరు. నేను ఎంత జ్ఞానినైనా మనిషినే కదమ్మా. స్వామి, రాణమ్మా, నీకో రహస్యం చెప్పాలి, విను రాణమ్మా. అదంతా తర్వాత స్వామి, ముందు మీరు బ్రతకాలి స్వామి. నా పూజ గదిలో నాగమణి ఉంది కదా, వెంటనే తీసుకొస్తానుండండి స్వామి, ఉండండి. వద్దు, వద్దు రాణమ్మా, నా మాట విను. అయ్యో, ముందు నేను చెప్పేది విను తల్లి. స్వామి, నీ బిడ్డ కోసం నేత్రాంజన దివ్య ఔషధిని తయారు చేశాను. స్వామి, ఆ దివ్య ఔషధిని నీ బిడ్డకి కంటికి కాటుకగా పెట్టు. శివరక్షగా నీ బిడ్డకు ఉంటుంది. అయ్యో, ఆ దివ్య ఔషధి శివుడి సమక్షంలో ఉంది. తీసుకెళ్ళి నీ బిడ్డను కాపాడుకో. అయ్యో స్వామి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు నాకు వరంలా పరిచయం అయ్యారు. మిమ్మల్ని పోగొట్టుకోలేను స్వామి. నా మాట వినండి స్వామి, నేను వెళ్ళి మణిని తీసుకొస్తాను. వద్దు, వద్దు, వద్దు రాణమ్మా. స్వామి, నీ పిల్లల గురించి నీకు చెప్పాలి. అది అయ్యో, అది స్వామి, ఆ శివయ్య, ఆ శివయ్య నాతో ఒక విషయం. ఆ పిల్లలు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను స్వామి. ఆ పిల్లలు? అవును స్వామి, కృష్ణ, కార్తీక, కావేరి నా పిల్లలే స్వామి. అవును, నీ పిల్లలే. అయ్యో స్వామి, స్వామి, స్వామి. స్వామి, నా పిల్లల క్షేమం కోసం ఎంత తప్పించారు. చివరికి చావులో కూడా కార్తీక ప్రాణాలు కాపాడే దివ్య ఔషధాన్ని తయారు చేశారు. ఆ శివుడు పంపించిన దూత మీరు మాకు. ఈ తల్లి బాధను అర్థం చేసుకున్న శివదూత మీరు. నన్ను క్షమించండి స్వామి, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి. ధర్మతేజ గారి పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటున్నాను. ఈ పోరాటంలో ఆ తామసికి మిమ్మల్ని బలి చేయాల్సి వచ్చింది. బలి చేశాను.
తామసి పగ తీరిపోయాక, పరిస్థితులన్నీ చక్కబడ్డాక నా పిల్లలు ఎక్కడో బ్రతికే ఉన్నారని గంపెడ ఆశతో ఉన్నానే. మీ తపశక్తితో, మీ మనోజ్ఞానంతో నా పిల్లలు ఎక్కడున్నారని మిమ్మల్ని అడిగి కనుక్కుందాం అనుకున్నాను.